హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బీటెక్ వెట్స్ ఎంబీఏ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఇక్కడ చూపిస్తున్నట్టు నేను మిల్లెట్స్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మన మెజర్మెంట్ గ్లాస్ అండి. నేను ఈ మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా ఎలా మిల్లెట్స్ దోశలు కానీ, ఇడ్లీ కానీ, పొంగనాలు కానీ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. క్లియర్గా చూడండి. మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మిల్లెట్స్ దోశలు అనేవి అతుక్కోవడం కానీ, ఇడ్లీలు అతుక్కోవడం కానీ ఇటువంటిది ఏది ఉండదండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మీకు మిల్లెట్స్ చూపిస్తున్నాను అండ్ మినపప్పు చూస్తున్నాను, ఇంకేం చూపించట్లేదు. ఇంకంతే అండి. మనం ఇంకా వేసుకోవాల్సినవి ఏమీ లేవు, జస్ట్ కొన్ని మెంతులు వేసుకుంటామండి. ఈ మెజర్మెంట్ గ్లాస్ కరెక్ట్గా 1 గ్లాస్ వచ్చేసి మిల్లెట్స్ అండి. ఏ మిల్లెట్స్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ 5 టైప్స్లో వాడాను. ఇక్కడ మీకు చూపించేది ఒక టైప్ అండి. ఇప్పుడు అరిగెలు. సో ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ ఆఫ్ ఫుల్ కప్ ఆఫ్ అరిగెలు తీసుకున్నాను. హాఫ్ కప్ చూడండి, నేను వేలు పెట్టి మీకు చూపిస్తున్నాను క్లియర్గా. మినప గుండ్లు తీసుకున్నానండి, హాఫ్ కప్ మెజర్మెంట్ ఏం లేదండి, ఇంతే. ఇంకా 1 కప్ మిల్లెట్స్కి హాఫ్ కప్ మినపగుండ్లు, ఇంతేనండి. ఇంకా ఎటువంటి మెజర్మెంట్ లేకుండా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు 2 కప్స్ మిల్లెట్స్ తీసుకుంటే 1 ఫుల్ కప్ మినపగుండ్లు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, నేను ప్యాకెట్ మొత్తం వాడుతున్నానండి. ఎందుకంటే నేను ఒక్కసారి యూస్ చేస్తే నాకు 1 వీక్ అంతా వస్తుంది. నేను దీంట్లో ఇడ్లీ, దోశ, పొంగనాలు, ఊతప్పం ఇవన్నీ వేసుకుంటానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి. డీమార్ట్లో మనకు ఆఫర్కి వచ్చేసింది 63 రూపీస్కి ఏమో వచ్చింది. చాలా రీజనబుల్. తప్పకుండా వెళ్ళినప్పుడు ఒక్క ప్యాకెట్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి, మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం కానీ ఇక్కడ టిప్ వచ్చేసి ఏంటంటే అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు వాడేవాళ్ళు. మీరు దీన్ని వచ్చేసి నానబెట్టడం అనేది ఫ్రెష్గా నీట్గా కడుక్కున్న తర్వాత ఓన్లీ 5 అవర్స్ నానబెట్టుకోండి సరిపోతుంది. ఎక్కువ నానబెట్టుకుంటే వాసన చాలా ఎక్కువ వస్తుందండి. సో 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నానబెట్టుకునే ముందు మనం మెంతులు ఇక్కడ యూస్ చేస్తున్నామండి. మెంతులు కొనండి. మనం మామూలుగా రెగ్యులర్గా ప్యాటర్న్ కూడా మెంతులు యూస్ చేస్తారు ఎవరమైనా. సో యూస్ చేయండి, లేకపోతే లేదు, అది పెద్ద ఈ విషయం కాదు. బట్ వేసుకుంటే మంచిదండి, అంత మంచిదే, అంతకుమించి ఏం లేదు. మనం 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఫర్మెంటేషన్ కూడా ఓన్లీ 5 అవర్సే చేసుకోండి. ఎక్కువసేపు చేసుకున్న వాసన ఎక్కువ వస్తుందండి. సో ఏం పర్వాలేదు, ఏం కాదు. బట్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి తినడానికి ఇబ్బంది పడతాము. సో అందుకని 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళు పోసుకొని నీట్గా పెట్టేసుకోండి పక్కన. తర్వాతకి ఏం లేదు, ఇంకా మనం దీన్ని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు బయట ఉంచొద్దు, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీ అవసరం ఉంటుందో అంతే క్వాంటిటీ ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకొని సాల్ట్ దాంట్లోనే వేసుకొని మీరు దోశ కానీ, ఇడ్లీ కానీ దేనికైతే దానికి ఆ ప్యాటర్న్కి తగ్గట్టు ఆ కన్సిస్టెన్సీలోకి ఆ గిన్నెలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బయట వదిలేయకండి. పులుపు తొందరగా వెక్కుతుంది, అంత స్మెల్ అనేది అంత బాగోదు. సో నేను మిక్సీ పట్టేసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నాకు అవసరం ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసేసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని నేను ఏదైతే వేసుకోవాలో అది. చూస్తున్నారా దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. దీన్ని పల్లి చట్నీ, టమాటా చట్నీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.